హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు 2x2 జాయింట్ ముక్కలండి 3 పీసెస్ అయితే ఇచ్చారు. చూడండి, ఇది వచ్చి కస్టమర్ బ్లౌజు, వాళ్ళు ఆది బ్లౌజ్ ఇదైతే ఇచ్చారు. సో ఈ ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం. చూడండి, బ్లౌజ్ పొడవు ఉంది, పొడవు వచ్చేసి 12 ఉంది. సో 1 ఇంచ్ అయితే మనకు పొడవు యాడ్ చేయమన్నారు. దాని ప్రకారం నేను ఏ విధంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని జాకెట్ అనేది కటింగ్ అయితే చేయాలి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2x2 జాయింట్ ముక్క అండి. ఇది చిన్న సైజు బ్లౌజ్, మీడియం సైజ్ అనమాట. చిన్న సైజు కూడా 30 లోపు ఉంటే చిన్న సైజ్ అండి. ఇది 30కి 38కి మధ్య ఉన్న సైజ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇది మీడియం సైజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజు. ఏ విధంగా కటింగ్ చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కింద ఇలా లైన్ అయితే గీసుకొని ఎక్స్ట్రాలని నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి చివరి అంచులు అనేవి తిన్నగా ఉండవు కదా, అందుకనమాట. రెండో గీత వచ్చేసి మనకి హెమ్మింగ్ కోసం కింద కొంచెం చివరి మడిచి కుట్టుకొని అలాగే హెమ్మింగ్ కూడా చేసుకుంటాం కదా, దానికోసం మన స్కేల్ అయితే ఎంత ఎలడుపు ఉందో అంత అయితే నేను తీసేసుకున్నాను. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో నేను బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. బిగినర్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియోలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి చూసుకుందాం. ఈ హ్యాండ్ మీద మనం ఒక 1/2 ఇంచ్ పొడవు అయితే పెట్టుకుందాం. చూడండి, సో అంత అనమాట, ఒక ఏలు. ఇప్పుడు వచ్చి బ్లౌజ్ పొడవు, అలాగే ఖర్చు కోసం ఇంకొక డాటు, అలాగే హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని నేను హ్యాండ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే చంక దగ్గర కూడా చూడండి, ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా చంక దగ్గర ఎంత ఉందనేది వచ్చేస్తుంది. సో ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసేసాను. సో టోటల్గా నేనైతే హ్యాండ్ అయితే తీసేసి బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇప్పుడు లైన్స్ అయితే కొట్టుకుంటున్నాను. చూడండి, పైన 2 లైన్లు అలాగే కింద చంక దగ్గర 2 లైన్లని కొట్టాను. ఇవి వచ్చేసి మన ఖర్చు కోసం అనమాట. 2 లైన్స్ అని మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా గీస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇలా పట్టుకున్నప్పుడు చూడండి, కరెక్ట్గా మనకి పైన దగ్గర నుంచి ఇట్లా ఫోల్డింగ్ వచ్చేస్తే కరెక్ట్గా మనకి చంక ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడికనమాట ఇలా మెజర్ చేసుకోండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి 3.5 దాకా ఉంది. కొంచెం పైకి అయితే గీస్తున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి 3 అయితే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం పైకి ఇంకో లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడికైతే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా కర్వ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సో టోటల్గా ఇదనమాట. ఇప్పుడు వచ్చి హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నాకు. సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇది వచ్చేసి హ్యాండ్లో అనమాట. హ్యాండ్లో అనేది ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా హ్యాండ్లో వచ్చింది. ఇక్కడ ఒక టక్ ఇసుకుంటున్నాను మనకి గుర్తు కోసం అనమాట. సో టోటల్గా హ్యాండ్స్ అనేవి మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూడండి ఒకసారి, ఇలా వచ్చిందనమాట. సో ఇలా చూసుకుంటే క్లోజింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకొని
ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా చూసుకొని ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. సో ఇదనమాట. మామూలుగా ప్రతి బ్లౌజ్కి వెనక అనేది మనం ఒక 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ పట్టి నడుం పట్టి అయితే వేస్తామండి బ్యాక్. నేనైతే నడుం పట్టి సపరేట్గా కాకుండా బ్లౌజ్ పొడవులోనే తీసేసుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి ఇట్లా స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పులో ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇది కింద మడిచి హెమ్మింగ్ చేసుకోవడానికి అనమాట నడుం పట్టి. అలాగే ఇప్పుడు వచ్చి బ్లౌజ్ పొడవు 13 తీసుకున్నాను. మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు 12 ఉంది. సో అందుకని 13 తీసుకున్నాను. ఒకవేళ నేను 1 ఇంచ్ యాడ్ చేశాను. సో టోటల్గా బ్లౌజ్ పొడవు ఇదనమాట. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూడండి హ్యాండ్లో అనమాట. చాలా సింపుల్గా ఈజీగా మనకి అర్థమయ్యే ప్రాసెస్లో అయితే నేనైతే ఈ వీడియో చెప్తున్నానండి. చూడండి ఒకసారి నేను హ్యాండ్ అనేది చంక అనేది కొలుస్తున్నాను. చంక ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకుంటున్నాను. సో 7.5 ఉందన్నమాట. అంటే మనకి ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 దగ్గర చెస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. సో అదనమాట. 8.5 అంటే 8.5ని 4 సార్లు 8.5 ఇంటూ 4 అనమాట హెచ్చించుకోవాలి. అప్పుడెంత 34 అనమాట. సో ఇది 34 సైజ్ బ్లౌజు. ఇది మీడియం సైజ్ బ్లౌజు. అలాగే ఇప్పుడు నడుము కూడా మొత్తం ఎంత ఉందో చూసుకుంటున్నాను నేను స్కేల్ టేప్ తోటి. సో 30 ఉంది కరెక్ట్గా. 30ని 4 ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేను. మధ్యకి మడిచిన కూడా 15 వచ్చింది. అలాగే 7.5 వచ్చింది అనమాట. 7.5 దగ్గర నేను నడుము దగ్గర డాట్కి 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా అదంతా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి నడుం పట్టీ కోసం. దానికోసం అని చెప్పి నేను కింద 1.5 దాకా వదులుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీపు మనకు ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అంతే నేనైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చుతో కూడా 2 లైన్స్ అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ. పైది వచ్చేసి ఖర్చు కోసం. పైకి మనం కటింగ్ చేస్తే స్టిచ్ చేసేటప్పటికి కిందకు వస్తుంది. నెక్ వచ్చేసి 2.5 అండి. 2.5 దగ్గర మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ సరికి 2.5 అయితే నెక్ వస్తుంది. సో అలాగే కింద అయితే నేను 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. పైన 2.5 కింద 3. ఇప్పుడు స్కేల్తో ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నాను. ఈ విధంగా గీసుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది. సో ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే నేను 3 తీసుకున్నాను ఖర్చుతో కూడా కలిపేసి. మొత్తం 5.5. అలాగే చంక డౌన్ కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. చూడండి 5.5 ఉంది. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ స్టిచ్. అలాగే ఇది ఖర్చు కోసం 2 ఇంచెస్ అనమాట. టోటల్గా బ్లౌజ్ ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి చంక ఆమ్ రౌండ్ నేను 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. సో ఈ సైజు వాళ్ళకి 1.5 సరిపోతుంది. 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఒకసారి స్కేల్తో మెజర్ చేసి చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది, మనకి సరిపోయింది. చూసుకోండి కరెక్ట్గా. అలాగే ఇక్కడి నుంచి చూసుకుంటే 8.5 ఉంది ఇక్కడికనమాట. కొంచెం ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం అతలకి అది ఒక 1-2 లైన్స్ అనేవి మనకి ఎక్స్ట్రాగా ఉంది. సో అదేం కాదు, సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వచ్చిందనమాట. నేను ఇప్పుడు మనం ఏ విధంగా మెజర్మెంట్ చేసుకున్నామో అదే విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇలా మన బ్లౌజ్ కటింగ్ నేర్చుకొని ఇంట్లో మన బ్లౌజెస్ మనమే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. చాలా మనకి టైం కుదిరినప్పుడు ఏదో ఒక టైంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మిషన్ ఉంటే సరిపోతుంది ఇంట్లో.
చూడండి, బ్లౌజ్ కటింగే రానవసరం లేదు. మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మనకి ఒక జిగ్జాగ్ మిషన్ తీసుకున్నా కూడా పీకో అండి, శారీస్ పీకో చేసుకున్నా కూడా ఇప్పుడు 50 రూపీస్ దాకా ఎర్న్ చేస్తున్నారు. రోజుకొచ్చి ఒక శారీకి పీకో చేస్తే 50 రూపీస్. నా దగ్గర అయితే 50 రూపీస్ తీసుకుంటాను నేను. ఒక 10 శారీస్ కనుక మనం రోజుకి పీకో చేసుకోగలిగితే 500 అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, నేనైతే స్టార్టింగ్లో పీకో మిషన్తోనే స్టార్ట్ చేశాను. తర్వాత బ్లౌజ్ కటింగ్స్ అన్నీ నేర్చుకున్నాను. చూడండి, టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. 5.5, అలాగే చెస్ట్ వచ్చి 8.5, నడుము వచ్చి 30, వీపు వచ్చి 6 దాకా ఉంది. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చి 13. టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఒక 5 మెజర్మెంట్స్ తోటి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకున్నా. చూడండి, బ్లౌజ్ పీస్ వచ్చి నేను ఇలా క్రాస్గా పరుచుకున్నాను బ్యాక్ పార్ట్. అలాగే అవుట్లైన్ అనేది చాలా నీట్గా ఈజీగా సింపుల్గా ఇలా డ్రా చేసేసుకోవడమే. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో చేయవలసిన మార్పులు 3 అండి. చాలా ఈజీగా సింపుల్గా అవైతే మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నెక్ అనేది మనకున్న ఆది బ్లౌజ్లో ఉక్సుల వైపు నుంచి ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి వచ్చిందనమాట. సో ఇది ఉక్సుల వైపు ఉన్న మెడ అనేది నేను చూసుకుంటున్నానండి. ఉక్సుల వైపు మెడపట్టి అనేది చూసుకుంటున్నాను. సో ఇలా చూసుకుంటే ఇక్కడ సరిపోయింది. అలాగే ఇక్కడ నుంచి కిందకి ఒక 4 ఉక్సుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. మనకి ఆది బ్లౌజ్లో 5 ఉక్సెస్ ఉన్నాయి కదా, వాటిలో 4 ఉక్సెస్ అనమాట. అలాగే చంక వైపు ఒక 1/2 ఇంచ్ లో అయితే ఇలా డ్రా చేస్తున్నాను. సో అంతే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్. ఆది బ్లౌజ్లో మనకు మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెయిన్ డాట్ ఎలా చూసుకోవాలంటే, మెయిన్ వచ్చేసి మనకున్న ఆది బ్లౌజ్ వచ్చి ఇలా పట్టుకుంటే మెయిన్ డాట్ పొడవు అనేది మనకు తెలిసిపోతుంది. దీన్ని గుంజకూడదు. అలా గుంజడం వల్ల పొడవు ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, అలా గుంజకుండా నీట్గా పట్టుకోవాలి. మెయిన్ డాట్ పొడవు అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక లైన్ అయితే గీసుకున్నాను మెయిన్ డాట్ దగ్గర నుంచి. టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. డాట్ అనేది ఇలా వస్తుంది. చూడండి, అలాగే ఉక్సుల వైపు డాట్ కూడా ఇలా, చంక వైపు డాట్ కూడా ఈ విధంగా అయితే మనకి ఇంత దూరంలో డాట్ అయితే వస్తుంది. నీకు మెజర్ చేసి అయితే నేను చూపించలేదు, మామూలుగా గీసేసాను. నేనైతే ఇలా ఈజీగా సింపుల్గానే డ్రా చేస్తాను. ప్రీవియస్గా బ్లౌజెస్ అనేవి కటింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా మనం డాట్స్ అవన్నీ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా కటింగ్ అనేది చేసేస్తాం. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది, 10 నిమిషాలు కూడా పట్టదండి. 5-6 మినిట్స్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో అంతే. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది మనకు చాలా ఈజీగా వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి, ఇక్కడ మనం డాట్ అయితే ఇస్తున్నాను నేను గుర్తు కోసం అనమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక తడుముకోకుండా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల. షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ అయితే నేను ఇలా పరుచుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా, ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఏ విధంగా ఉందో అలా పరుచుకొని కింద ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి పైన ఖర్చులతో కూడా కలిపేసి నేను మార్కింగ్ చేసుకున్నాను. సో అంతే, చాలా ఈజీగా సింపుల్గా షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయిపోయింది. అలాగే రెండో వైపు ఇంకో షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది మనం 10 నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోగలిగాం. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి అన్నీ మీకు కటింగ్ చేసుకున్నవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఇలా పరుచుకొని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది షేప్ బెల్ట్ ఎంత పడింది అనేది. ఇంతవరకు షేప్ బెల్ట్ పడుతుంది అనమాట. కింద వచ్చేసి నడుం పట్టి, అది లైన్ అయితే గీసుకున్నాం కదా నడుం పట్టి. చూడండి 2.5, మధ్యలో 2.5, చివర వచ్చే 3 ఉంది. సో మనం తీసుకున్న చూడండి షేప్ బెల్ట్ కూడా అదే విధంగా ఉంది. సో పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేసింది. ఇంకా స్టిచ్చింగ్ చేసేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి మనం వేరే జాకెట్ పీసులు అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి సేమ్ కస్టమర్ ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్ అనమాట, 2/2 ముక్క. ఇది కూడా సేమ్ దీన్ని మనం ముందు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా బ్లాక్ బ్లౌజ్, దాని మెజర్మెంట్స్ తోటే సేమ్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. నేను ఇక్కడ 1 పీస్ ఎందుకు కటింగ్ చేస్తున్నానంటే, ఇలా 2/2 ముక్కలు ఒక 4 పీసులు ఒకదాని మీద ఒకటి వేసి త్వరగా కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఆగరాయి కత్తిరి అయితే బాగా కటింగ్ అవుతుందండి. ఈ కత్తిరితోటి మనం 2-3 పీసులు అనేవి కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, హార్డ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను 1 పీస్ అనేది ఇటు కటింగ్ చేస్తున్నాను. ఇదైతే ఈజీగా త్వరగా అయిపోతుంది నాకు. సో అందుకని నేను ఇలా కటింగ్ చేశాను అనమాట. మీ దగ్గర కనుక మంచి కత్తిరి అయితే ఉంటే 3 అనేది ఒకసారి పరుచుకొని ఒకేసారి మెజర్మెంట్స్ అనేవి పెట్టుకొని కటింగ్ చేసుకోండి. చాలా త్వరగా సింపుల్గా అయిపోతుంది. సో నా దగ్గర లేదు కదా, ఉంది కానీ దాన్ని వాడట్లేదు ప్రజెంట్. పదును పెట్టియాలి. సో అందుకని చెప్పేసి ఈ కత్తిరి అయితే బాగా తెగుతుందని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అది ఉంటే వాడండి, ఆ కత్తిరి ఉంటే వాడండి ఫ్రెండ్స్. సో ఇంతే, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. సేమ్ పీస్ అయితే నేను కటింగ్ చేశాను. ఒకే కస్టమర్ 3 పీసెస్ అండి ఇవి. నా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేసుకునే వాళ్ళంతా వర్క్స్కి వెళ్ళేవాళ్ళేనండి, ఎక్కువ పనులకి వెళ్ళేవాళ్ళే. వాళ్ళు ఎక్కువ శారీస్ మీదకి 2/2 ముక్కలు అయితే యూజ్ చేస్తుంటారు. సో అందుకని చెప్పేసి ఇలాగా చాలా దగ్గర బ్లౌజెస్కి అనేవి చాలా రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఏరియాని బట్టి స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో నా దగ్గర అయితే పెద్ద కాస్ట్ అయితే ఉండదు. నేను 160కి బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ పీసెస్ అయితే 2/2 అయితే 80 రూపాయలకి నేను స్టిచ్ చేస్తాను. ఒక బ్లౌజ్ వచ్చి అలాగా స్టిచ్ చేస్తాను అనమాట. ఇంకా ఎక్కువ మంది 60 రూపీస్ 70 రూపీసే ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటారు. సో నేను ఎవరిని కమెంట్ చేయను, వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలా ఇస్తే అలా తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ మన పాకెట్ మనీకి మన చిన్న చిన్న అవసరాల కన్నా మనం ఎర్న్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇలా నేర్చుకున్నాను. మనీ కన్నా కూడా నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం. నా బ్లౌజెస్, మా పిల్లల బ్లౌజెస్ని మనమే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. సో అందుకని చెప్పి నేను ఇలా టైలరింగ్ నేర్చుకొని ఇంట్రెస్ట్గా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేస్తూ, అలాగే ఖాళీగా ఉండకుండా బయట వాళ్ళవి కూడా తీసుకొని కస్టమర్స్వి కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. నేను నేర్చుకున్న ఈ టైలరింగ్ మీకైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దాదాపు 12-13 ఇయర్స్గా నేను బ్లౌజ్ కటింగ్స్, ఈ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్, నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో నా సక్సెస్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా బ్లౌజెస్ అనేవి 3 కటింగ్ అయితే చేసేసాను. చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి, ఫాలో అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.